పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను సిపిఐ నేతలు కలిశారు. 2 ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వాలని కూనంనేని సాంబశివరావు పీసీసీ చీఫ్ ను విన్నవించారు. 2023 ఎన్నికల్లో ఒప్పందం ప్రకారం కాంగ్రెస్ సిపిఐ పోటీ చేసిందని తెలిపారు. ఒక ఎమ్మెల్యే 2 ఎమ్మెల్సీలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని చెప్పారు. హామీ మేరకు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో తమకి ఒకటి ఇప్పుడు కేటాయించాలని కూనంనేని కోరారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లైవ్ లో శ్యామ్ అందిస్తారు. శ్యామ్, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల వేడి మొదలైంది. నోటిఫికేషన్ వెలువడడంతో అధికార కాంగ్రెస్ పార్టీలోని ఆశావాహులు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. వివిధ సందర్భాల్లో ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని హామీ దక్కించుకున్నవారు ఈసారి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎమ్మెల్సీలో తమకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ మిత్రపక్షాలు కాంగ్రెస్ పై ఒత్తిడి తెస్తున్నాయి. తాజాగా సిపిఐ రాష్ట్ర నేతల బృందం ఇవాళ హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ సీనియర్ నేతలు చాడ వెంకటరెడ్డి, తక్కలపల్లి రాజేశ్వరరావు, పల్లె నరసింహ తదితరులు పీసీసీ చీఫ్ ను కలిశారు. తమ పార్టీ నుంచి ఒకరికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిపిఐ టీజేఎస్ కాంగ్రెస్ మధ్య పొత్తు కూరింది. అప్పటి నుంచి మిత్రపక్షంగా ఉన్న సిపిఐ టీజేఎస్ పార్టీలు నామినేటెడ్ పోస్టులో ఆయా ఎన్నికల్లో తమ వాటా కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఐ ఒక సీటు కోసం ప్రయత్నాలు చేసింది. కానీ బీజేపీని ఓడించాలంటే తమ అభ్యర్థుల్లో పోటీలో ఉండాలని కామ్రేడ్లను కాంగ్రెస్ ఒప్పించింది. ఆ తర్వాత సిపిఐ నేతలు పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి కలిసి పదవుల విషయంలో చర్చలు జరుపుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో తాజాగా పీసీసీ చీఫ్ ను కలిసి ఎమ్మెల్సీ అవకాశంతో పాటు నామినేట్ పోస్టులపై చర్చించినట్టు తెలుస్తుంది. సిపిఐ పార్టీ తరఫున సీనియర్ నేత చాడ వెంకటరెడ్డి ఎమ్మెల్సీ ఆశిస్తున్నారు. గతంలో ఉస్మానాబాద్ ఎమ్మెల్సీ స్థానం నుండి పోటీ చేయడానికి ఉత్సాహంగా ఉన్న చాడ వెంకటరెడ్డికి ఉస్మానాబాద్ నుండి టికెట్ కేటాయించగా అక్కడ నుండి పొన్నం ప్రభాకర్ కు ఆ టికెట్ కేటాయించారు. ఈ నేపథ్యంలోనే ఈసారన్నా ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. ఎమ్మెల్యే కోట కింద 5 ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 3న నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 20న ఎన్నికలు. అదే రోజు ఫలితాలు వెలువడినాయి. అయితే ఇందులో ఏ పార్టీకి ఎన్ని దక్కే అవకాశం ఉందనే అంశంపై చర్చ జరుగుతుంది. ఎమ్మెల్యేల సంఖ్య బలం ప్రకారం ఈ 5 స్థానాల్లో అధిక సీట్లు అధికార కాంగ్రెస్ దక్కించుకుంది. ఇక కాంగ్రెస్ కు మిత్రపక్షంగా ఉన్న టీజేఎస్ సైతం ఎమ్మెల్సీ స్థానం కోసం ఇంటర్నల్ గా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఆ పార్టీ అధినేత కోదండరాం కు కాంగ్రెస్ ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది. అయితే ఒప్పందంలో భాగంగా మరో ఎమ్మెల్సీ మండలి పోస్టు పదవులు కోరాలని టీజేఎస్ నేతలు భావించినట్టు తెలుస్తుంది. కొంతకాలంగా చాలా విషయాల్లో ఎంఐఎం కాంగ్రెస్ ఏకాభిప్రాయంతో వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక స్థానం ఎంఐఎం కు కేటాయించే ఆలోచన సైతం గాంధీ భవన్ వర్గాల నుంచి వినిపిస్తుంది. ఈ పరిణామాల నేపథ్యం పార్టీకి ఎవరికి అకామిడేట్ చేస్తుందని అనేది వేసి చూడాలి మరి. రైట్, థ్యాంక్ యూ శ్యామ్.